గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంచిర్యాల జిల్లాకు నేను మా ఒక రాష్ట్ర నాయకులతో రావడం జరిగింది. సుభాష్ గారు మా చీఫ్ స్పోక్స్ పర్సన్, భరత్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ రావు పద్మ గారు, రాష్ట్ర నాయకురాలు, అదేవిధంగా ఇక్కడ స్థానికమైనటువంటి ఒక నాయకులతోని ఈరోజు మంచిర్యాల జిల్లాలో పేట మధుకర్ అనేటటువంటి మా మండల అధ్యక్షుడు ఆత్మహత్యకు ఏవైతే కారణాలు ఉన్నాయో దాన్ని ఇంతకుముందు మా బండి సంజయ్ గారు వచ్చి దాన్ని మాట్లాడడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను ఢిల్లీలో ఉండబట్టి రాలేకపోయినప్పుడే ఈరోజు ఆ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను. ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో ఇది పోలీసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక వారి మధ్యన ఉన్నటువంటి ఒక ఏవైతే స్నేహబంధం కావచ్చు, వారి మధ్యన ఉన్నటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక సంబంధాలతోని ఈరోజు ఇక్కడ ప్రజల్ని వేధిస్తున్నారు, అదేవిధంగా రాజకీయ నాయకుల్ని వేధిస్తున్నారు, కార్యకర్తలు వేధిస్తున్నారు. ఇది మధుకర్ ఒక ఏదైతే ఆత్మహత్య జరిగిందో దాని వెనుక కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీసుల ఒక ప్రోద్బలం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పోలీసు ఒక యంత్రాంగంతో అనేక మంది కార్యకర్తల్ని జైల్లో పెట్టించి వాళ్ళపైన వేధింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి కుటుంబంతో మాట్లాడి మరి వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియా మిత్రులకు నేను వివరంగా మాట్లాడతాను. కానీ ఈ యొక్క జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడగలు ఇంకా ఏవైతే అగత్యాలు చేస్తూ ఉన్నారో అది ఇంకా భారతీయ జనతా పార్టీ సహించదు. తప్పకుండా దానిపైన భారతీయ జనతా పార్టీ ప్రతిఘటిస్తుంది. మీరు తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలకి తర్వాత కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తెలియజేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.